తెలిసి పులివెందుల నాకు గుర్తొచ్చిన నుంచి జయమ్మ సర్పంచ్, మళ్ళీ వైఎస్ ప్రకాష్ రెడ్డి సర్పంచ్. పులివెందులలో సర్పంచ్ ఉన్నప్పుడల్లా వాళ్ళే, మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడల్లా వాళ్ళే. గత 40 ఏళ్ళ నుంచి వాళ్ళే పరిపాలన చేసి ఈరోజు తాగునీటి సమస్య ఉంది అని పోయినారంటే సిగ్గులే వాళ్ళకు. ఎవరు పరిపాలన చేసింది 40 ఇయర్స్ నుంచి? అసలు ఇట్లా సలహాలు ఎవడిస్తాడు? ఎవడా మీకు ఈ సలహాలు ఇచ్చింది? ఏదైనా మంచి సలహా కావాలంటే ఇట్లా కడప రూట్లో పోతే మెడికల్ హాస్పిటల్ దాటినాక రైట్ సైడ్ మా వాంది ఒకటి ఇల్లు ఉంది, నాకు ఎప్పుడన్నా మంచి సలహాలు ఇస్తుంటాడు. అక్కడ మన దగ్గరికి పోయి తీసుకుంటాడు. ఎవడే వాళ్ళకి సలహా? 40 ఏళ్ళు మీరు పుట్టిన నుంచి సర్పంచులు కావండి, మున్సిపల్ చైర్మన్ కావండి, అన్నీ చేసి లాస్ట్కి తాగునీటి సమస్య ఉందని వీళ్ళే వేరే రిప్రజెంటేషన్ ఇచ్చారంటే వీళ్ళని ఏమనాలా? విధవలనాలా, అమాయకులనాలా? నాకు ఏమనాలా అర్థం కాలే. ఇంకోటి కూడా మీరు బాగా గమనించండి, నాకు ఈ టెక్నిక్ తెలియక సస్తాను ఎన్ని రోజులు. మా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉన్నట్టు నాకు కావాల్సింది పులివెందుల డెవలప్మెంట్. అది వైఎస్ఆర్ వాళ్ళు చేసినారా మేము చేసినామా అని కాదు. కానీ మీరు పాడాలో కొన్ని వేల కోట్లు విగ్రహాలు కట్టడం తీసేయడం, పేమెంట్ కట్టడం తీసేయడం, ఇట్లా దానికి అంతా వేస్ట్ చేసిన వాళ్ళు నిజంగా నేను బల్య సామాజిక వర్గానికి కానీ ఆ తర్వాత గౌడ సామాజిక వర్గం వాళ్ళు అడుగుతా. కదిరు ఏమాత్రం జ్ఞానం లేకుండా, ఏమాత్రం అవగాహన లేకుండా బోగస్ మాటలు. నీ పేరు ముందు బీటెక్ అనేది ఎంత బోగస్సో నీ మాటలు కూడా అంతే బోగస్. ఈ బోగస్ మాటలు పక్కన పెట్టమని చెప్పి ఈ బీటెక్ రవి గారికి నేను హితూ పలుకుతా ఉన్నా. ఇంకొకసారి ఇప్పుడు అధికారంలో ఉండేవాడు పని చేయాలి, మాటలు చెప్పకూడదు. నేను లాస్ట్ 5 ఏళ్ళు చేసిన పని అదే. అధికారంలో ఉన్నోళ్ళు పని చేయాలి, మాటలు చెప్పకూడదు. ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు సమస్యలు లేవనెత్తాలి. మేము సమస్యలు లేవనెత్తుతాము. మీరు అధికారంలో ఉన్నారు, చేతనైతే పరిష్కరించండి. మీ పాలన మీకు ఏ రకంగా సంతృప్తికరం అనిపించిందో నిజంగా నాకే కాదు, పులివెందుల ప్రజలకు ఎవరికి అర్థం కాదు. ఏడాది మొదలు పెట్టడమే సంక్రాంతికి 10 కోట్ల రూపాయలు ముగ్గురాయిలు వేసినారు, దొంగతనం చేసినారు. రాత్రి 100 టిప్పర్లు పెట్టి 10 కోట్ల రూపాయలు ముగ్గురాయిని సింగిల్ నైట్లో దొంగతనం చేసిన మహానాయకుడు బీటెక్ రవి గారు. నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా ఒకటి చెప్తా ఉన్నా. నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో పరిస్థితి ఈ మాదిరిగా ఉండదు. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది. అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా, ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తాను మాత్రం చెప్తాను.